హాయ్ హలో అందరూ నమస్కారం. నేను నరేష్ నాయక్, శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి మహబూబాద్, ఖమ్మం, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాల్లో మిరప తోటలో పండాగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అలాగే భారీ వర్షాల తర్వాత మిరప తోటలని చాలా వరకు డ్యామేజ్ అయినాయి. మరి వాటిని ఇప్పుడు రికవరీ చేయడానికి, అలాగే మంచిగా పెరుగుదల రావడానికి ఎటువంటి మందు స్ప్రే చేయాలనేది కూడా వివరిస్తాను. అలాగే వచ్చేసి ఈరోజు మనం ఎవరన్నా మీది గురపతండ, మీ పేరు? వెంకన్న. సార్, ఇది ఏ మండలం? మరిపేడ మండలం, మహబూబాద్ డిస్టిక్ మరిపేడ మండలం, గురపతండలో ఉన్నాం. మీ పేరు? వెంకన్న. ఈ రైతు వచ్చేసి మనకు వర్షాల తర్వాత రోలెక్స్ 13045 న్యూట్రిన్స్ 2 కలిపి స్ప్రే చేశారు. రోలెక్స్ ఏంటంటే దీంట్లో వైరస్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే హార్మోన్స్ ఉంటాయి, అలాగే ఆర్గానిక్ మాన్యూర్ ఉంటుంది. ఇది వచ్చేసి మొక్కని బలంగా పెరగడానికి, అలాగే పై ముడత వైరస్ కంట్రోల్ చేస్తుంది, అలాగే పండాకును కూడా మంచి నీట్గా లేతగా గ్రోత్ రావడానికి సహాయపడుతుంది. అలాగే 13045 వచ్చేసి పండాకు అనేది రాకుండా ఆపుతుంది. 2 కలిపి కాంబినేషన్ బాగున్నాయి. ప్రతి రైతులు కూడా ఈ మందు స్ప్రే చేసుకోండి. నేను చూస్తూ వచ్చాను, మరిపెడ కానీ, ఇటు బంగ్లా కానీ, అటు మహబూబాద్ సైడ్ కానీ బాగా పండాకు వచ్చి చాలా ఘోరంగా డ్యామేజ్ అయి ఉన్నాయి మిరప తోటలు. అలాగే ప్రతి ఒక్క రైతు కూడా కింద ఏ ఎరువు వేసినా కూడా యూరియాని అప్లై చేసుకోండి. యూరియా అప్లై చేసుకోవడం వల్ల చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది, అలాగే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఈ పండాకు సమస్య పోయి మంచి గ్రోత్ రావడానికి ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు తోటలన్నీ కాపు దశలో ఉన్నాయి, కానీ చాలా డ్యామేజ్ అయిపోయినాయి. మన రైతు రోలెక్స్ 13045 స్ప్రే చేశారు. ఇవాళకి ఎన్ని రోజులు అయిందన్న? 6 రోజులైంది. 6 రోజులైంది. చూశారు కదా, చాలా వరకు పండాక దీంట్లో కూడా ఎక్కడో ఒకటి ఉంది, కానీ చాలా తక్కువ ఉన్నది. పూర్తిగా డ్యామేజ్ అనేది అవ్వలేదు. ఆ పక్క తోటలు చూసుకుంటే ఎక్కడ కూడా బాగలేవు, అన్నీ ఎర్రగైపోయి ఉన్నాయి. కాబట్టి రైతు మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ విధంగా ఉంది, దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది అడుగుదాం. చెప్పండి అన్న. సార్, ఇది కొట్టినారు, మంచిగా రిజల్ట్ బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఆకు కూడా తగ్గింది, పండాగ అయితే లేదు, తగ్గింది సార్. వైరస్ కంట్రోల్ ఉందా? కంట్రోల్ ఉంది సార్. అలాగే దోమ గిట్లా ఏం లేదుగా, నీట్గా ఉంది, బాగుంది. ఇప్పుడు తడేసి మళ్ళీ కొడతారా? మళ్ళీ కొడతాం సార్. నెక్స్ట్ ఏం కొడతారు? రామసేతు కొడతాం. రామసేతు తాకత్ కొట్టండి, ఎందుకంటే ఇది బూజు తెగులు కూడా బాగుంది. అలాగే ఇంకొంచెం గ్రోత్ రావాలి కాబట్టి రామసేతు. ఫస్ట్ టైం రామసేతు కొట్టినా సార్. ఎలా ఉంది రిజల్ట్? అప్పుడు మంచిగా ఉన్నది, చాలా మంచిగా ఉంది, బాగా వచ్చింది. మళ్ళీ రామసేతు తాకత్ కొడతారు. ఎందుకంటే పండాకు బూజు తెగులు ఉన్నాయి కాబట్టి అన్ని వైరస్ కూడా కంట్రోల్లో ఉండి ఇంకా మంచి నీట్గా వస్తే బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బాహుబల కొడతారు. బాహుబల డిసైడ్ కొట్టండి, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ త్రిప్స్ కూడా రావడం జరిగింది. దానికి బాహుబల డిసైడ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సరేనా? ఓకే, మరి అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం కింద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేయండి.